అడవండి ఎండి కొండలున్న పరమశివునికి మల్లె అందుతున్నది గానాడు పరమేశ్వరుడి కళ్ళ దూషణయ్యో ఎవరిని కన్నీరు ఎవరిని అర్థనాదం అన్నమున్న కన్నీరు అన్నం లేని కన్నీర కొట్టుదా కన్నీరు పోదా కన్నీరు ఇంకేడు లోకాలు మీదేడు లోకాలు మధ్య లోకం మానవ లోకం 14 లోకాలకు మంచి పోసే మాట్లాడతా నేనున్నా శివుడి ఆజ్ఞ లేకపోతే శివుకుంటది పరమేశ్వరుని ఆజ్ఞ లేకపోతే పాము గర్వది ఈ కలిలేని కలిమహిమ ఎక్కడ ఉన్నదా అని హరిషేదులో బలంజన వేసిండు శంకరుడు కాడికి పెట్టి కలియుగం కళ్ళ దూషణ కలుపులో కనకరం లోపల బుద్ధివంతుల పట్నం శంకు పోయిన పట్నాన్ని పరిపాలన చేసేటి వాడు శంకు పోయ మహారాజ్ అతని నాడు ధర్మపత్ని నాడు మాత్రమైన శకుంతల దేవి లేక లేక ఇద్దరు కొడుకులున్నారు ఆయన కొడుకు సురేసేన మహారాజు కొడుకు చంద్రసేన మహారాజు ఇద్దరు కోడళ్ళు ఘనంగా ఉండంగా 60 ఏళ్ల వయసులో ఆడి పిల్ల లేదా అని పరమ నిద్రాలు పరమ భక్తురాలు అని తప్పని పలికి మొక్కది అత్తమావ సేవ చేసేది దాని భర్త సేవ చేసే భాగ్యవంతురాలు మరి నాయన కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డది మహిళ కావాలి నా గర్భన బిడ్డ లేకపోతే నేను భూమి మీద బతకను నాడు మాత్రం ఈడికి ఒక రోజు శివుని గుళ్ళల్లో పూజలు కడుతున్నది సేవలు కడుతున్నది మరి చూడండి నా తల్లారా పడికైన భగవంతుడు లేకపోతే భక్తులు లేరు భక్తులు లేకపోతే భగవంతుడు లేడు మరి నాయన ఆయన నాడు మాత్రమైన అక్కడికి శివుని గుళ్ళల్లా యొక్క పరమాది అత్యం వల్ల ఆడదిల్ల నాడు మాత్రమైన తల్లి అనిపోయిందనుకో దేవతల దెప్పల్ల పాలవుతుంది ఇచ్చుకునే నేర్పు నాకున్నది అని పుచ్చుకునే నేర్పు నాకు లేదు మరి నాయన భగవంతుడు లేకపోతే భక్తుడు లేదు భక్తుడు లేకపోతే భగవంతుడు లేడు కానీ మేము సంతాన బలం ఉన్నా లేదా చూడాలి ఆడదాకా నేను పోయిందనుకో అవి ఇట్లా అక్కడికి నేను పోకపోతే ఆ మరణం అయిపోతుంది ఆ మరణం అయినట్టుంటే మరి నాయన భక్తుడు లేకపోతే ఈ భగవంతుడు నేను ఉండేందుకు అన్నాడు బోలా శంకరుడు ఇచ్చుకునే నేర్పున్నది అని పుచ్చుకునే నేర్పు లేదు కానీ ఆడవారికి పూర్వ జన్మ సుకృత ఫలాన పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లడు అదృష్టం కొద్ది అన్నదమ్ములాట అన్నదమ్ముల అవగారికి కాకుండా ఆడిబిడ్డలకు ఉన్న బలం ఎవరికైనా ఉంటుందా ఒగో తల్లి ఉంటది నా గర్భవాసం కొడుకులు ఉంటాలి నాకు బిడ్డలు ఉంటాలి నేను అమ్మని కావాలి అని వారానికి 4 రోజులు ఉపవాసం ఉంటుంది 4 దేవుళ్ళకి మొక్కుదా తల్లి గర్భవాసం కొడుకు బిడ్డ ఉంటుందా ఉండనే ఉండరు తల్లి ఉండదు ఇంగ్లీష్ చేత కాకిరి పడ్డది పిల్లికి బిచ్చం అయ్యేది చుట్టాలు రాని భయం నిండా కొంచెం వచ్చిందని పడ్డది దానికి లగ్గం ఆశం లేదు పుట్టా పుట్టనే ఉంటారు దగ్గర కనపడ్డ ఇక పుట్టిన అంటాడు పుట్టిన వాళ్ళు ఏమైనా వారానికి 4 ఒక్కపోతే ఎనికేం లేదు ముంగటేం బాగాలేదో అని ఎక్కిరిస్తారట కానీ ఆడవారికి ఈ జన్మ లోపల చేసుకున్న దానం ఈ జన్మకు అక్కడికి రాదు మరో జన్మకు అక్కడికి వస్తుందట ఈమె పూర్వ జన్మ లోపల పుణ్యాత్మాల కాదని కమ్మలు మరే సూచన శంకరుడు పూర్వ జన్మ లోపల పుణ్యాత్మాలు ఉన్నది ఈమె నాడు మాత్రం ఆడవిలో సంతాన బలం ఉన్నది కానీ కనుక ఆమె వస్తున్నది సాధుకునే భాగ్యం లేదు మరి నాడు మాత్రమైనా సాధుకునే భాగ్యం మాత్రం లేదు అందాక ఒక బిడ్డ భక్తురాల పెద్దల మాట పెరగన్న మూడ నా మాట ఆలకించి ఓ 2 కొడుకులు 1000 ఏళ్లకు మొదలైతే వద్దు బిడ్డ అని ఒక బుద్ధి మాట చెప్తాను నా మాట విని నా వెనుకకు పోయానంటే అచంద్ర తారకం సూర్యుడు చంద్రుడు ఉన్న దానికి 2 కొడుకులు 1000 ఏళ్లకు మొదలవుతారు ఒకవేళ నా మాట వినక అయ్యా నాకు కొడుకు తోడ అడవిలో సంతాన బలమే కావాలన్నా అనుకో వచ్చే బాలకు నేను బాధ్యుని కాదు శంకరుడు ముందుకు 3 అడుగులు వేసిండు ఆ యొక్క నాడు మాత్రం శంకరునికి అనుమానం అనిపిస్తుంది ఈ రూపంలో నేను భూలోక భూలోకంలో నా భక్తులు చాలా మంది ఉంటారు తండ్రి శంకర వచ్చిన తండ్రి భగవంతా వచ్చిన తండ్రి నాకు 2 కొడుకులు ఉన్నారు నాకు 2 బిడ్డలు ఉన్నారు తండ్రి వయసు నాడు పుట్టాడు కథలు చేసి నేను సంపాదించుకున్నాను నా కొడుకులు మంచిగానే ఉన్నారు నా కోడళ్ళు మంచిగానే ఉన్నారు తండ్రి మరి ఏడికెళ్ళి వచ్చిన రోగాల మనవద్దు షుగర్ రోగం వచ్చి తినకాదు లేదు పనక వాడు లేదు తండ్రి నా కొడుకులు మంచిగా నా మనవలు మంచిగా నా మనవరాలు మంచిగా తండ్రి నేను 4 రోజులు మంచిగా బతికి తండ్రి నేను పొందారు ఎలా తింటా అని కొందరు నా కాలు పట్టుకుంటారు కొంతమంది నా కొడుకులు గంజిపోతారు నా కోడలు గంజిపోతారు నా ఆలకాలు జప్పని వచ్చావు అని కొందరు కాలు పట్టుకుంటారు
మానవుల కోరిక తీర్చడం నా తరము కాదు అన్నడా. మంత్రాల గలవాడు యంత్రాల గలవాడు చెత్త లోకాల శంకరుడైన ఇక్కడ భండారు పట్టిండు హమకు మనుషుల పట్టైన ఓ రహీం మందులు 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 భార్య మందులు గంట కన సూరం పట్టుకొని పురములకి ఎన్నంటి మీద కూర్చొని పూలోక నగరము ఎట్లా బయలుపోతున్నాడు లోకాల శంకరుడు. మంచి తరుణము మించిన దొరకది మందులో కలుగుతున్నారుడా నువ్వు మరువకు రాపురహరుడా. మంచి తరము మించిన దొరకది మందులో కలుగుతున్నారుడా నువ్వు మరువకు రాపురహరుడా. సంతులు బంధువులు తిరిగే వానికి సంసారం తోడెక్కడి సంతులు బంధువులు తిరిగే వానికి సంసారం తోడెక్కడి ఓటు పూటలు కూసుదానికి మొగలి మీద మోదెక్కడి కర్మ రోజులుగా ఊరవందికి పరమన్ను శెక్కడి మానని వారికి గంగా స్నానం పెట్టడు తాగు ఓట్లకు కళ్ళు పైన కథ మీద మనసు ఎక్కడు హరినామ స్వామి అనేవాడు ఆడవాడు హరినామ స్వామి అనేవాడు అది అడిగిన పుట్టో అయ్యా శక్తి మంచి పుట్ట ఈ దాన ధర్మము ఎడి లేదు అవి ఎవాదల్లో దాన ధర్మము ఎడి లేదు అది మంచంలో తిరుపతి తీరంగంలో అది అడిగినప్పుడు అయ్యా తిరుపతి తీరంగంలో కాదు రాను పూల కడిగ వచ్చినాడు గుడి ఉన్న వద్ద కచ్చర రామరామయ్యో దేవుడు గంట కొట్టిన రామరామయ్య గుడి వద్ద మీరు వచ్చి దొరకలు అనుకోరు వచ్చి రెండు పంచాక్షరం పన్నెండు పలికిన దేవుడు చంద్రయ్యా అయ్యా గంట కొట్టినాడు
భిక్షాందేహి అని జోలి అభిలే వద్దడు శివజంగమయ్యో దీని భక్తుడా శివాయ నమః చాలా భక్తున్నది కన్న తల్లి చూడ గంటనాదం గడి అందు పెట్టుకున్నది శంకునాదం శివనందు పెట్టను ఎవరు కావచ్చు కాశీ నుండి వయ్యలు కళ్ళొచ్చిండు ఏనాడు తిరుపతి నుంచి వయ్యలు తిరిగి వచ్చిండు గాని ఒక్కరు నా తౌసు భిన్నం అయ్యబాయి ఇలా నా తౌసు ఏనాడు భిన్నం చేసిండు ఎవరు కావచ్చు నాని పట్టిన తౌసు భిన్నం వేసి తలరంగం వేసి గుడి బయటకు వచ్చి ఏనాడు చూస్తున్నా ఎక్కడికెళ్ళ వచ్చిండు ఏనాడు దేవాసంగమయ్యా దేవుడు దేవుడు దేవసంగమయ్యా ఏనాడు సారణ కట్టాల మురడి ముసాలు పండు పండు ముసలోడు వచ్చిన నా తౌసు భిన్నం చేసినారి నేనేమన్నా తాత నేనేమన్నా బిడ్డ భిక్షం పెట్టమన్నా భిక్షం పెట్టమన్నందుకు జంగ కులం జాతి కులం రో ఒక్క కులం కోతి కులం రావు రే జంగవాడ పెడితే పెళ్లి పోతావు లేకపోతే సాగు పోతావు జంగవాడ నువ్వు గిన్నె పోతావు లాటా 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 కొట్టి బంధువులు అడ్డం పడుకోలేకపోయేవాడు ఏంటిదే నచ్చిదానా నాకుడు కాదే ఏడిదాకా వచ్చినావు అనాలే అగో ఏం చేస్తావు నాది నిన్ను కరవైన కారు గుద్దా ఏంటిది నిన్ను డొక్కు సైకిల్ గుద్దా ఈ గుద్దుడు చల్లగా ఈ గుద్దుడు వెరైటీ ఉండేవే నిన్ను డొక్కాటో గుద్దా అది ఆ డొక్కాటో కది నిన్ను కరవైన పల్సర్ గుద్దా అయినా ఏం రోగాన్ని కొట్టుకున్నారే కాదా లాటా 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 కొట్టుకుంటే కుక్కలు లేకపోయేవాడు నువ్వేం డ్రెస్ వేసినావు నువ్వు నీదేం డ్రెస్ అంటున్నా నైట్ వేసుకున్నావు ఎడగట్టుకున్నావే చూడు 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 దుమ్మ అవుతుంది అమ్మ నీ సంగతి అవుతుంది కానీ అయినా ఈ మహిళా సంఘాలు వచ్చి నుంచి మొగోళ్ళ మాటకి వెళ్తుందా మొత్తానికి వెళ్తలేదు మహిళా సంఘాలు వచ్చి నుంచి కొమరేలి కాడ మొగోళ్ళవి మొత్తం బన్నాయి ఆడోళ్ళవి మొత్తం లేచినాయి మొగోళ్ళ మాట వెళ్తుందా ఈ మహిళా సంఘాలు వచ్చి నుంచి ఆడోళ్ళు పొద్దుగాలు లేచి మహిళా సంఘం గ్రూపులు అనుకుంటే పొద్దుగాలు లేచి కండ్ల కద్దాలు పెట్టుకుని ఎత్తుమడలో చెప్పులు వేసుకొని పలక ఫోన్ పట్టుకొని చేతుల వైకట్టలు పట్టుకొని వెలుగు ఆఫీసుల పండి వాళ్ళు మందల మీటింగ్లకు వాళ్ళు పోతే పోరాములు ఓదేవుడ పోరగాళ్ళకు బడి కాడ పోతు వద్దని పొద్దుగాలు లేచి అంగవాడి ఆకిలు నూక్కొని పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి పోరగాళ్ళకు సర్ది కట్టి తినబెట్టి స్కూల్ బస్సులు ఎక్కితున్నారు మొగోళ్ళు ఇవన్నీ అట్లా లేచినట్ట వెనకట ఆడోళ్ళు చేసే పని ఇప్పుడు మొగోళ్ళు జంబలకి పంప అవుతుంది ఏమైతుంది తాత జంబలకి పంపాను గట్టిగా సిగరెట్ ఉంటున్నా అయినా ఈ మహిళా సంఘాలు వచ్చి నుంచి మొగోళ్ళ మాట వెళ్తలేదు వెనకటి కాలం లోపల దసరా నాడి మొగోళ్ళు అందరూ దోతులు కట్టుకొని దసరా కాడ జంబి కాడ ఆట ఆడుతురు పాట పాడుతురు ఇప్పుడు ఏ రకంగా అంటావు ఈ వాళ్ళు ఆట ఆడుతుంటే పాట పాడుతుంటే మందిని ఆపుకుంటే చూదురు ఆడోళ్ళు ఎట్లా ఓ ఓ జంబియా వల్లం పెళ్లి జంబియా ఓ ఓ జంబియా జంబియా వల్లం పెళ్లి జంబియా ఓ ఓ జంబియా అని జంబి కాడ
పాట పాడుతుంటే గసంటోళ్ళు అద్దాల పెద్ద వసంటోళ్ళు మందిని మాపుకుంటే అబ్బా మొగోళ్ళు బాగా చూస్తున్నారు చూదురు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన నుంచి ఇక బతుకమ్మ పండుగ కానీ దసరా పండుగ కానీ ఇక 3 రకాల డీజే పెడుతుర్రు. ఆడోళ్ళు బతుకమ్మ ఆడుతురు బందే. ఓ నిర్మల లీతాడవే ఓ నిర్మల లీతాడవే ఓ నిర్మల అక్క ఎల్లెళ్ళు గట్ల ఆడుతుంటే మొగోళ్ళందరూ మందిని వాపుకుండా చూస్తున్నారు. మొగోళ్ళు ఇవన్నీ అట్టలేసినట్ట. తాగిన పావులు ఎక్కడ వాయే, తాగిన బీర్లు ఎక్కడ వాయే. మొన్న దుర్గమాత పండుగ అప్పుడు, గణపతి పండుగ అప్పుడు మొగ పోరాలు సీసలు దాకుండా సందుల పండి తిరిగితే ఆడిపోరగాలు శంగ దొంకుతుంటే ఇటువంటి ముసలిళ్ళందరూ అంగవాడి చూసారు. మొగోళ్ళు ఇవన్నీ అట్టలేసినట్ట. అవునా కాదా? అయినా నువ్వు గిట్ల వరకు వారి ఏం బిస్కిన మీరు మాత్రం అది చేయకూడదు బిడ్డ. జంగం కులం, జాతి కులం, ఒక్కు కులం, కోతి కులం పెడితే పెళ్లి కొడతావు జంగం వాడు, లేకపోతే సాగు కొడతావు జంగం కులమైన ఒక్కు కులమైన బిడ్డ కాలం పెడితే 60 రోజుల్లో కాదు చేసేది మేమే ఉన్నాం. నా బిడ్డ పెట్టిన నా చేసేది మేమే ఉన్నాం. కాలుగచ్చి కళ్ళు ఉన్న పేరు తీసేది మేమే ఉన్నాయి. ఓ భక్తురాలు బిడ్డ నేను కూడా పోతుంటే బిడ్డ వాళ్ళు ఉన్నావు. నా బిడ్డ మరి నాయన ఓపికే వరంగల్ పోగరి నాసను నాయన ఓపికున్నానికి వరంగల్ల పట్ల ఓపిక లేనడు మోసుకొయ్యల బాలన్నారు. నా బిడ్డ ఎన్నాడు మాత్రమైనా నువ్వన్న మాట కోపం రాలేదు. నీకు ఏమి కట్ట వచ్చినది నా బిడ్డ.